నిమిషం ఆలోచించండి మామయ్య. ఇప్పుడు మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఎక్కడికని అడిగితే ఏవేవో కాకమ్మ కథలు చెప్తుంది. యుద్ధం నువ్వు మొదలు పెట్టావు, నేను ముగింపిస్తాను. టెన్షన్ పడకండి మామయ్య, శ్రావణ్కి అనుమానం వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఎక్కడున్నావు సాత్విక్? పాపం సాత్విక్. సాత్విక్, సాత్విక్. మీనాక్షి, మీనాక్షి, మామయ్య ఆగండి, నేను చెప్తాను కదా. సాత్విక్, మీనాక్షి, నువ్వేంటి ఇక్కడ? సాత్విక్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలీదా? బాగుంది, నువ్వెందుకు వచ్చావు నాకెలా తెలుస్తుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నన్ను రప్పించింది నువ్వే కదూ? నేనా? నేను నిన్ను రప్పించానా? అది ఈ టైంలో ఇక్కడికి రప్పించానా? కాదా? నీకేమైనా పిచ్చా? ఈ టైంలో నేను ఒంటరిగా ఇంత దూరం రమ్మంటానా? నాకేం పని పాట లేదనుకున్నావా? సాత్విక్, లెటర్ రాసి మనదైన లోకల్లో వేరేద్దామన్నావు. రేపటి రోజుని ఇద్దరం కలిసి ఇన్వైట్ చేద్దామన్నావు. పైగా లేచిపోదామన్నట్టుగా బస్ టికెట్ కూడా పంపించావు. ఇంత చేసి అలా మాట్లాడతావేంటి? వాట్? బస్ టికెటా? నువ్వు రాసిన ఉత్తరం ఇక్కడ నాన్నకి వదినకి దొరుకుతుందేమోనని, ఇక్కడ నువ్వే చేరుకుంటావో అని భయపడి చచ్చాను. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీనాక్షి, ఉత్తరం ఏంటి, టికెట్ ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏంటి సాత్విక్? ఏంటి? ఇందక్కడి నుంచి చూస్తున్నాను. తమాషాగా ఉందా? నీకు నిజంగానే పిచ్చెక్కింది. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఇదిగో చూడు. ఎవరికి నేను లెటర్ రాయడం ఏంటి? నా ఫీలింగ్స్ నా మీనాక్షికి చేరడం అనేదే నాకు ముఖ్యం. నా ఫీలింగ్స్ నాకన్నా బాగా తెలిసిన వాడివి నువ్వు. అందుకే ఈ లెటర్ నువ్వే రాయాలి. రే శ్రావణ్, రాస్కెల్, కుట్ర చేశారా? ఇది ఎక్కడ నాన్నకు దొరుకుతుందో, నేను రాకపోతే నువ్వెక్కడ ఇంటికి వస్తావేమోనని, అందరూ కలిసి నీ ప్రాణాలు ఎక్కడ తీస్తారో అని భయపడి చేస్తుంటే జోక్ చేస్తావా? అసలే మా నాన్న. ఏంటి మీ నాన్న? నాన్న 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 ఏం పిక్కాడు మీ నాన్న? మామయ్య, ఇప్పుడు వెళ్ళండి. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేనే నిన్ను ప్రేమిస్తున్నట్టు ఈ ఉత్తరం రాసా. నిజంగానే ఇప్పుడు నిన్ను లేపకపోతా. చెప్పు, ఏం పిక్తాడు మీ నాన్న? ఏం పీక్తానో చూస్తావురా?
అలేఖ్య చెప్పానా? నేను చెప్పానా వీడు మీనాక్షిని వదలడని? వీడిని అప్పుడే చంపేద్దామని చెప్పానా? చూద్దాం మావయ్య అన్నావు, ఇప్పుడేమంటావు? నాయకర్ వీడిని మాకు వదిలేయండి, కొడుకును ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. నాన్న వద్దు నాన్న. వదినా నీకు దండం పెడతాను, సాత్విక్ నదులు పెట్టమని నాన్నకు చెప్పొదినా. వదినా ప్లీజ్ వదినా, మీరు చెప్పినట్లే వింటున్నాను కదా, మీరు చెప్పినట్లే శ్రావణ్ని పెళ్లి చేసుకుంటున్నాను కదా, సాత్విక్ నదులు పెట్టమని చెప్పొదినా. వదినా ప్లీజ్ వదినా. సాత్విక్ నదులు పెట్టమని నాన్నకు చెప్పొదినా. వదినా ప్లీజ్ వదినా. వదినా ప్లీజ్. మీరేం చెప్పినా వింటున్నాను కదా. వదినా ప్లీజ్. వదినా ప్లీజ్. ఒట్టు పెట్టక ముందు చేస్తే పొరపాటని ఊరుకునేదాన్ని, ఒట్టు పెట్టాక మర్చిపోలేకపోతున్నానంటే క్షమించేదాన్ని. వాడి ఉత్తరం రాగానే మా కర్మకి మమ్మల్ని వదిలేసి వచ్చిన నిన్ను క్షమించకూడదు. ఆయన 4 రోజులు పెళ్లి చేసుకునేదాన్ని. అందుకే అందుకే నీకు వేయాల్సిన శిక్ష కూడా వాడికే వేస్తున్నాం. వదినా నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ వదినా. సాత్విక్ లెటర్ రాసింది నిజమే, కానీ అది తప్పు. అలా మనం చెయ్యొద్దు, నన్ను మర్చిపోని చెప్పడానికే వచ్చాను. సాత్విక్ తో కలిసి పారిపోవడానికి కాదు. నన్ను నమ్మొదినా. సాత్విక్ వదిలేమని నువ్వైనా చెప్పొదినా ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. మీనాక్షి నేను లెటర్ రాయడం ఏంటి, మనం పారిపోవడం ఏంటి? నీకెవరు పిచ్చా? ఏంట్రా దొరికిన తర్వాత కూడా దబాయిస్తున్నావు? ఈ లెటర్ రాసింది నువ్వు కాదు, ఈ ప్రేమ లేఖ రాసింది నువ్వు కాదు, ఈ టికెట్ పంపింది నువ్వు కదా. అరే చెప్తే అర్థం కదా, ఆ లెటర్ రాసింది నేనే, కానీ మీనాక్షి కోసం కాదు. అప్పుడయ్యా అయితే మీనాక్షికి ఎందుకు రా లెటర్ పంపించావు? ఈ నాయకుడి దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అరే చెప్తే అర్థం కావట్లేదా? మూర్ఖుల్లా ఉన్నవే, ఏం చెప్తున్నానో అర్థం చేసుకో. అక్క నువ్వైనా అర్థం చేసుకో, మీనాక్షికి వచ్చిన లెటర్ రాసింది నేనే, కానీ అది మీనాక్షి కోసం రాయలేదు. అదిగో మళ్ళీ. ఆగండి మావయ్య. ఏరా ఆ లెటర్ నువ్వు మీనాక్షి కోసం రాయలేదా? లేదు రాయలేదు. మరి ఎవరి కోసం రాసావు? శ్రావణ్ కోసం రాసి పెట్టాను. ఏంట్రా మీనాక్షి కాబోయే మొగుడి కోసం అతన్ని కాబోయే పెళ్ళానికి నువ్వు లవ్ లెటర్ రాసావా? అవును అవును అవును. కాబోయే పెళ్ళానికి ఎవడైనా ప్రేమించిన వాడితో లవ్ లెటర్ రాయించుకుంటాడా? వీడితో డిస్కషన్ ఏంటమ్మా, ఇది నా కేస్. 2 నిమిషాలు నువ్వు పక్కకెళ్ళి కూర్చో, వీడి డెడ్ బాడీని తీసుకొచ్చి కార్లో పడేస్తా.
నేను చెప్పేది నిజం. శ్రావణ్ బలవంతంగా నా చేత లెటర్ రాయించాడు. వద్దన్న వినకుండా నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను రాయలేను, రాసిపెట్టు అంటూ బతిమలాడాడు. అందుకే రాశాను. కానీ టికెట్ గురించి మాత్రం నాకు తెలీదు. నన్ను నమ్మండి. అంటే శ్రావణ్ కోసమే రాసావే తప్ప నీకు మీనాక్షి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటావు, అంతేనా? లెటర్ వాడి కోసం రాసిన ఆ ఫీలింగ్స్ నావే. మీనాక్షిపై నాకున్న ప్రేమే ఆ లెటర్లో రాశాను. రేయ్, ఇక నీతో మాట్లాడనవసరం. నిన్ను చంపిగానే నేను కదలను. సాత్విక్, ఇట్రా. ఎవరైనా పిచ్చి వేషాలు వేశారో నిర్దాక్షిణ్యంగా పోల్చి పారేస్తాను. మనిషిని నమ్మడంలో గురి తప్పానేమో గాని కాల్చి పారేయడంలో గురి తప్పను. నాయకర్, సాత్విక్ ని వదిలే. నా ప్రాణం పోయిన వదలను. ఈ రోజు వీడిని చంపి నేను చస్తాను. అయితే రెడీగా ఉండు. మామయ్య, వాడిని వదిలేయండి. అలేఖ్య, అలేఖ్యని చెప్తున్నాను, వాడిని వదిలేయండి. సాత్విక్, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అక్క, నా సంగతి నేను చూసుకుంటాను. చెప్పింది చెయ్యి. సాత్విక్! అక్క, మీనాక్షి అక్క, పాపం మీనాక్షి. నేనే లెటర్ పంపించాను అనుకుని వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతే వీళ్ళు మీనాక్షిని చంపేస్తారక్క. మీనాక్షిని కూడా తీసుకెళ్దాం. రేయ్! సాత్విక్, అందుకు ఇది సమయం కాదు. అయినా నువ్వు లవ్ లెటర్ ఎందుకు రాసావురా? అయ్యో, నేను మీనాక్షిని మనసులో పెట్టుకుని రాసిన మీనాక్షితో పారిపోవడం కోసం కాదక్క. శ్రావణ్ రాసి పెట్టమంటే ఎప్పుడో రాసి పెట్టిన లెటర్ అది. అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు ఆ లెటర్ శ్రావణ్ కోసం రాయలేదు, మీనాక్షి కోసమే రాసావు. బస్ టికెట్ కూడా నువ్వే పంపించావు. అబద్ధం, అంతా అబద్ధం. అక్క, ఈవిడే అబద్ధం చెప్తుందక్క, ఈవిడే అబద్ధం చెప్తుంది. ఏం కూసావురా? నేను అబద్ధం చెప్తానా? నేను అబద్ధం చెప్తానా? చెప్పు. అరవకో. అరవడం నాకు వచ్చు. అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. రే, నువ్వు నీ అక్క మీరిద్దరూ తప్ప ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్లే. అందరూ అబద్ధం చెప్పే వాళ్ళనే కదా మీ నమ్మకం. ఐశ్వర్య, ఈ అలేఖ్య కళ్ళతో చూడకుండా ఏది నమ్మదని నీకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ లవ్ లెటర్ వీడే రాశాడని, మీనాక్షిని లేవ తీసుకుపోవడానికి ప్లాన్ చేశాడని ఇప్పుడే నిరూపిస్తాను. అదంతా కుట్ర. నా తమ్ముడు నిరికించి అడ్డు తొలగించుకోవడానికి చేస్తున్న కుట్ర అంటాను. అలాగా? అయితే చూడు.
ఇదిగో వీళ్ళిద్దరూ లేచిపోవడానికి సాత్విక్ తీసుకున్న ట్రావెల్ టికెట్ చూడు. ఇది కుట్ర అయితే ఈ టికెట్ సాత్విక్ జేబులో ఎందుకుంటుంది? ఇది కుట్రే అయితే దీని జిరాక్స్ కాపీ మీనాక్షి చేతికి ఎందుకు వస్తుంది? మాట్లాడు ఐశ్వర్య, ఇప్పుడేమంటావు? నేను చెప్పింది అబద్ధమా, మీరు వాగేది అబద్ధమా? చాలా చాలా ఈ సాక్ష్యం చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఇక నీ దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. తప్పొప్పుకొని మర్యాదగా వీడిని మాకు అప్పగించిన వెళ్ళిపో ఐశ్వర్య. ఆగండి. మర్యాదగా సాత్విక్ ని వదిలేయండి. అలేఖ్య, అడ్డు తొలగించుకోవాలని మీరు నాటకం ఆడుతున్నారో, అడ్డు చేయడని శ్రావణ్ నాటకం ఆడుతున్నాడో త్వరలోనే తెలుస్తాను. ఒక్కటి మాత్రం నిజం, సాత్విక్ అబద్ధం ఆడడు. ఇంత జరిగినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా తను ఉత్తరం రాయలేదు అని నేను చెప్తున్నా. కాదు, నేనే రాశాను అని వాడు ఒప్పుకున్నాడు. అలాంటి వాడు అల్లుడు అవ్వాలంటే ఆ అదృష్టం నా దగ్గరికి ఉందో లేదో నాకు తెలియదు గాని అలాంటి వాణ్ణి తమ్ముడుగా పొందినందుకు నేను గర్వపడుతున్నాను. తప్పు ఇక్కడ లేదు, అది మీ అందరిలోనే ఉంది. మీలో ఎక్కడుందో వెతుక్కోండి. సాత్విక్ తప్పు చెయ్యడు, ఇక మీ జోలికి రాడు. మీరు కూడా వాడి జోలికి రాకూడదు. ఒకవేళ వచ్చారని తెలిసిందో పద సాత్విక్. ఏంటమ్మా ఇది? నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు, లేదంటే వాడిని అప్పుడే నరికి పారేసి ఉండేవాణ్ణి. టెన్షన్ పడకండి మామయ్య, సాత్విక్ ఎక్కడికి పోలేడు. సాలిగుట్టులో పురుగులా వాడు మీనాక్షి ప్రేమలో ఇరుక్కున్నాడు. మళ్ళీ మళ్ళీ వాడు మీనాక్షి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. వాడి ఇన్ఫాక్చువేషన్ వాడిని దెబ్బతీస్తుంది. మనకి మీనాక్షి పెళ్లి ముఖ్యం మామయ్య. ఇలా రోడ్డు మీద గొడవ పడి పరువు తీసుకోవడం ఆపేద్దాం. ఈసారి వాడు మీనాక్షి వెంట పడితే మీరు తీసుకునే నిర్ణయానికి నేను అడ్డుపడను. పదండి వెళ్దాం. ఐశ్వర్య, ఎన్ని రుజువులున్నా ఓడిపోయావని తెలిసినా పిరికిదాల్లో రివాల్వర్ గురిపెట్టి వాణ్ణి తీసుకువెళ్ళావు కదూ, అది నా మీదకి, ఈ అలేఖ్య మీదకి. చూస్తూ ఉండు, ఇంతకింత సమాధానం చెప్తా.
నా ముందు తల వంచుకునేలా చేస్తా. ఏంటి సాత్విక్ అలా చూస్తున్నావు? బాగా నొప్పిగా ఉందా? అక్క ఒక్క క్షణం కారు ఆపు. ఏ ఎందుకు? బాగా నొప్పిగా ఉందా? ఒక్కసారి కారు ఆపక్క. ఎందుకు సాత్విక్? ఒక 10 నిమిషాలాగు, హాస్పిటల్కి వెళ్ళిపోదాం. కాదక్క, ముందు నువ్వు కారు ఆపు ప్లీజ్. ఎందుకు సాత్విక్? ఒక్కసారి దిగు. ఏ నా కోసం కిందకి దిగక్క ప్లీజ్. ఒకవేళ తనకు నాతో పెళ్లి ఇష్టం లేకపో అదేం లేదు శ్రవణ్, నువ్వు అపార్థం చేసుకోకు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది?